అభిమానిస్తే చాలు గుండెల్లో పెట్టుకొని చూసుకుంటారు ఫ్యాన్స్. వాళ్ళకు వచ్చేదేం ఉండకపోయినా మా అభిమాన క్రికెటర్ రా అని అంగిల్ చింపుకుంటారు. కానీ కొన్నిసార్లు ఫ్యాన్స్ చేసే రచ్చ క్రికెటర్లకు చిరాకు తెప్పిస్తుంది. మీ అభిమానం చల్లగుండా ఆపుర్రా నాయన అనాలనిపిస్తుంది. ఇగో విరాట్ కోహ్లీకి కూడా గట్లనే అనిపిస్తుందట. ఎందుకో చూద్దాం పాండ్రి. విరాట్ కోహ్లీ అంటే పడి చేస్తారు అభిమానులు. ఆయన దాగే నీళ్ళేంటి, తినే తిండేంది, ఏ డ్రెస్ వేసుకుంటాడు, కొడుకుకి ఏం పేరు పెట్టిండు, ఇగో ఇటువంటి ముచ్చట్లన్నీ వాళ్ళ ఇంటోళ్ళ కంటే ఎక్కువనే తెలుసుకుంటారు. విరాట్ కూడా అభిమానులను మంచిగానే చూసుకుంటాడు. అయితే కొన్నిసార్లు ఈ ఫ్యాన్స్ చేయబట్టికే ఇబ్బంది పడవలసి వస్తుందట కోహ్లీ సార్కు. ఆయనను ఫ్యాన్స్ ముద్దుగా కింగ్ కోహ్లీ అని పిలుచుకుంటారు. అది నచ్చుతలేదట కోహ్లీకి. అరే బాబు, దయచేసి నన్ను కింగ్ కోహ్లీ అని పిలవకుండ్రయ్యా సామి, ఎందుకంత లేపుతుండ్రు, నన్ను మామూలుగానే ఉండనియ్యుండ్రి. ప్రతిసారి మీరు ఇట్లా నన్ను కింగ్ కోహ్లీ అని పిలుస్తుంటే నాకు చాలా ఇబ్బంది అవుతుంది. కానీ మీకేం చెప్పాలనో ఎట్లా చెప్పాలనో సమజైతలేదు. కానీ చెప్పక తప్పలేదు కాబట్టి చెప్తున్నా. ప్లీజ్ అర్థం చేసుకోండి. నేను కింగ్ను కాదు, ఓన్లీ విరాట్ కోహ్లీని మాత్రమే. దయచేసి నన్ను కోహ్లీ అని పిలిస్తే సరిపోతుంది అని రిక్వెస్ట్ చేసిండు. చూసిండ్రా, ఫ్యాన్స్ అంటే గల్లా ఎగరేస్తట్లుండాలే గాని గిట్లా ఇబ్బంది పెట్టేటట్లు ఉండొద్దు అనేది తెలుసుకుంటే అటు కోహ్లీకి ఇటు అభిమానులకు మంచిది. చూడాలి మరి ఫ్యాన్స్ కోహ్లీని ఎట్లా అర్థం చేసుకుంటారో. అభిమాన క్రికెటర్ చెప్పిండని వినిపించుకుంటారా, లేక సురుకులు పెట్టిండని అలుగుతారా? దరిద్రుడు కలగంటే కలలో కూడా వడగండ్ల వాన కూర్చుంది అన్నట్టు అయింది కదా పాపం. ఎలక్షన్ల నిలబడాలని కలలు గన్న లీడర్ల పరిస్థితి. ఏపీ తెలంగాణలో 4వ ఫేజ్లో ఎలక్షన్లు వచ్చినాయి కదా. ఇక అందులో మా గండానికే వచ్చినాయి అని ఎలక్షన్లలో నిలబడ్డ క్యాండిడేట్లంతా దగ్గరలతోటి గుండెలు బాదుకున్నంత పని చేస్తుర్రట. ఈ 2.5 నెలలు ఓటర్లను కార్యకర్తలను ఎట్లా మేపాలి, ఎట్లా సాదాలని జుట్టు విక్కుటురట. కమ్సే కమ్ ఏపీ తెలంగాణలో 1000 మంది ఉన్న ఊర్లే సర్పంచ్గా నిలబడితేనే 10 లక్షల నుంచి 50 లక్షలు ఖర్చు వస్తుంది. ఇక ఎమ్మెల్యేగా నిలబడితే తక్కువలో తక్కువ 50 కోట్లు ఖర్చు పెట్టింది ఎవ్వరు గెలవకుండా అయిపోయింది పరిస్థితి. ఎంపీ అంటే దగ్గర 70-80 కోట్లు పెట్టింది గెలిచే ముచ్చట్నే లేకుండా అయింది. ఏపీ తెలంగాణలో 4వ పేజీల ఓట్లు వచ్చే వరకు చాలా టైం పడుతుంది. ఈ 2.5 నెలలు ఓటర్లను కార్యకర్తలను ఎంబడి తిరిగినోళ్ళని మేపుడంటే ఖజానాకు ఛిద్రం పడుతుందని ఒళ్ళ ఏడుస్తారట లీడర్లు. ఎంపీగా నిలబడ్డన్న సంతోషం ముంగట ఖర్చు భయం చూసి ఆ సంబరం అంతా ఆవిరైపోతుందట. మన ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఇచ్చిన ఖర్చు పరిమితి ప్రకారంగా చూస్తే ఒక్క రోజుల్ని వాళ్ళు ఇచ్చిన లిమిట్ అయిపోతుంది. కడమయాన్ని లెక్కలకు రాకుండానే ఖర్చు పెట్టాల్సి ఉంటది. సపోజ్ ఎన్నికల సంఘం అభ్యర్థులకు ఖర్చు పెట్టుకునే తందుకు ఇచ్చిన పరిమితి 90 లక్షలు. ఆ ఒక్క రోజు పెద్ద లీడర్లతోటి బహిరంగ సభ పెడితే ఈజీగా 2-3 కోట్లు లేచిపోతాయి. తక్కువలో తక్కువ రోజు ప్రచారం చేయాలంటేనే 10 లక్షలు దాటుతుంది ఖర్చు. ప్రచారానికి టోపీలు, ప్రచార సామాగ్రి, బండ్లు, ఇంధనాలు, పాంప్లెట్లు, బ్యానర్లు, సోషల్ మీడియాల క్యాంపెయినింగ్లు, మెయిన్ మీడియాల యాడ్లు ఇచ్చుడు ఒకెత్తంటే అసోసియేషన్లకు, గ్రూపులకు, సంఘాలకు తలింత అని ముట్ట చెప్పే వరకు అది గుది బండ అవుతున్నది. అందుకేనేమో లీడర్లు ఈసారి ఖర్చుకు మస్తు భయపడి గుండెలు బాదుకుంటుర్రట.